కదిలితే డొంకంతా కదులుతుంది, ఖబర్దార్ అని చెప్పి రంజిత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను. హాయ్ సార్, దిస్ ఇస్ శ్రావ్య, జర్నలిస్ట్ ఇన్ తెలంగాణ. I hope, Stalin sir, you are very intelligent and you are very good person. But I think at Tamil Nadu, there were no lands to invest, right? So that's what you are investing in Telangana. That's what you came here, Telangana, and investing your 700 crores money at this Western Springs. So, you are a Tamil Nadu Chief Minister. Then, what work you have here at Telangana? So, దయచేసి స్టాలిన్ గారు కూడా సమాధానం చెప్పాలి దానికి. స్టాలిన్ గారు సుమారుగా మనీ లాండరింగ్ జరిగింది. ఈ G2 ఇక్కడ మాత్రమే కాదు, బిఎన్ రెడ్డిలో అతిపెద్ద భారీ కట్టడము ఫారెస్ట్ ఎంట్రీ, అది ఎవరిది? అది కూడా తమిళనాడు సీఎం స్టాలిన్ గారిది. మరి ఎవరు శ్రావ్య? ఈ ల్యాండ్స్ అన్ని కట్టబెట్టింది ఎవరు శ్రావ్య అంటే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ హయాంలో కల్వకుంట్ల తారక రామారావు గారి ఆధ్వర్యంలో నవీన్ మిట్టల్ సంతకాలు పెడితే ఈ టీఎస్ఐఎస్ సంబంధించినటువంటి భూములన్నీ కూడా ఈ వెస్టర్న్ స్ప్రింగ్స్ కి కట్టబెట్టడం జరిగింది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద భారీ కట్టడం. నా భూతో నా భవిష్యత్ 30,000 కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నటువంటి ఈ భారీ కట్టడంలో స్టాలిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా 500 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినట్టు కూడా వీళ్ళు కొంతమంది చెప్తా ఉన్నారు. అండ్ ముఖ్యమంత్రి గారు అంటే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ అంటే రేవంత్ ఒక్కళ్ళని అంటలేమో, కాంగ్రెస్ పార్టీకి మరి 500 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినట్టు చెప్తా ఉన్నారు. ఇది ఇంకా అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ విషయం మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే రెరాలో 60 కేసులు ఉన్నాయండి వెస్టర్న్ స్ప్రింగ్స్ మీద. ఈ వెస్టర్న్ స్ప్రింగ్స్ ఒక్కటే కాదు, ముఖ్యంగా అంతేకాదు, పెద్ద మనిషి ఎవరా? పెద్ద మనిషి అరవింద్ కుమార్ ఇచ్చిండండి పర్మిషన్లు. ఆయన ఉన్నప్పుడు డబ్బులు కట్టడం కోసము వీళ్లకు వెస్టర్న్ స్ప్రింగ్స్ వాళ్ళకు 7 ఇన్స్టాల్మెంట్స్ అంటే 7 భాగాలుగా ప్రభుత్వానికి డబ్బులు కట్టడానికి అరవింద్ కుమార్ 7 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చిండంట. అంటే అరవింద్ కుమార్ అమ్ముడు వేయండు, అరవింద్ కుమార్ కూడా ఉన్నాడు ఇందులో. అరవింద్ కుమార్కి డబ్బులు ఇవ్వాలి కదా, కొన్ని కోట్ల రూపాయలు సైలెంట్ అవ్వాలంటే ఇవ్వాలి కదా. 7 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చిరంట. 1 ఇన్స్టాల్మెంట్, 2 ఇన్స్టాల్మెంట్, 3 ఇన్స్టాల్మెంట్, 4 ఇన్స్టాల్మెంట్, 5 ఇన్స్టాల్మెంట్. సో ఇన్ని ఇన్స్టాల్మెంట్స్ లో అరవింద్ కుమార్ గారికి డబ్బులు ఇవ్వడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, వాయిలెంట్ రేవంత్ రెడ్డి సైలెంట్ ఎందుకు? డబ్బులు లేవంటే మరి బ్లాక్ మనీ లాండరింగ్ మొత్తం కూడా దీంట్లోనే ఉంది కదా. ఇది ఒక్కటి చాలదా తెలంగాణ బాగువన్నికి? 500 కోట్ల రూపాయలు ఎవరు తీసుకున్నారు? ఏ ఫహీం ఖురేషి డీల్ చేసిండు? ఏ ఎంఆర్ఓ దగ్గర నుంచి, ఆర్డీఓ దగ్గర నుంచి, నవీన్ మిట్టల్ దగ్గర నుంచి, సిగ్గుచేటు ఎవరైనా మన అడ్వకేట్ జనరల్, ఆయన పేరు కూడా నాకు తెలుసు, అడ్వకేట్ జనరల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పైసలకు అమ్ముడు పోయి ప్రభుత్వ భూమిని ఇండస్ట్రీస్ పెడతామని చెప్పి అమాయక రైతులను నమ్మించి వాళ్ళకి పైసలు ఇచ్చి సెటిల్ చేసి ఇండస్ట్రీస్ పెట్టకుండా ఈ ప్రభుత్వానికి సంబంధించిన భూముల్ని వెస్టర్న్ స్ప్రింగ్స్ కి కట్టబెట్టడానికి మీకు ఎన్ని గుండెలు ఉండాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అండ్ దీంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రంజిత్ రెడ్డి, కేటీఆర్ కలిసి చాలా డీల్ చేశారు. ఏం జరిగింది ఇక్కడ? బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీళ్ళకి ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. ఈ స్టోరీ అంతా చేసింది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వం. డబ్బులు తీసుకొని అమ్ముడు పోయింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ ని వదిలి, వాళ్ళ బాధ ఏంది, ఇంత ఫేవర్ చేసి రంజిత్ రెడ్డి బిజినెస్ డెవలప్ చేస్తే మా పైసలన్నీ ఆయన ముక్కులో పెడితే ఆయన పార్టీ మారి కాంగ్రెస్ లో చేరిండు. దేన్ని కాపాడుకోవడానికి? ఈ వెస్టర్న్ స్ప్రింగ్స్ ని కాపాడుకోవడానికి. ఒకసారి చూడండి ఎంత పెద్ద అంతస్తులు కడుతుండో. అతిపెద్ద భారీ కట్టడం అండి, అతిపెద్ద భారీ కట్టడము. 720 ఫ్లాట్స్ అమ్ముడు పోయినాయి. 720 ఫ్లాట్స్ అమ్ముడు పోయినాయి. ఐసిఐసిఐ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, టాటా బ్యాంకు 3 కూడా కేసులు, కోర్టులో కేసులు ఉన్నటువంటి దీనికి లోన్ ఇచ్చింది. మన అమ్ముడు కొనుక్కున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరికీ చెప్తున్నా, రేపో మాపో మాలాంటి వాళ్ళం దీని మీద కేసేస్తాం, అప్పో సప్పో చేసిన కేసేస్తాం. మీరు తర్వాత అమ్ముకున్నవన్నీ
ఇక తూర్పు తిరిగి దండం పెట్టుకోవాల్సిందే. ఎందుకని రంగనాథ్ గారు రాకపోతే రంగనాథ్ గారి మీద కూడా ఎంక్వైరీ వేయాల్సి ఉంటుంది, రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఎంక్వైరీ వేయాల్సి ఉంటుంది. హైకోర్టు కాదు సుప్రీంకోర్టుకి పోవాల్సి వస్తుంది, ఈడీకి పోవాల్సి వస్తుంది. నేను మళ్ళా చెప్తున్నా, హైడ్రా గనక ఈ ఇష్యూను టేక్ ఓవర్ చేయకపోతే హైడ్రా మీద కూడా కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి నేను మరొక్కసారి రంగనాథ్ గారికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి రంగనాథ్ గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. అండ్ నేను ఒకటి చెప్తా ఉన్నాను, రేవంత్ అన్న నేను ఒకటి చెప్తా ఉన్నా, డబ్బులు లేవు అని బల్ల కింద 500 కోట్లు నొక్కేసి బ్లాక్ మనీ మొత్తము మీ జేబులలో ఉంటే ఇక రాష్ట్రాన్ని నడపడానికి ఇటువంటి దుర్మార్గులు తెలంగాణని అప్పుల కుప్పగా మార్చి అప్పనంగా భూములు నొక్కేస్తా ఉంటే మళ్ళా డబ్బులు లేవు, నన్ను కోసిన పైసలు రావని చెప్పి డైలాగులు మాట్లాడుతున్నందుకు నవ్వు వస్తుంది అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు వెస్టర్న్ విన్సెంట్ పార్క్, వెస్టర్న్ మెరీనా, వెస్టర్న్ స్ప్రింగ్స్, వెస్టర్న్ విన్సెంట్ పార్క్, వెస్టర్న్ మెరీనా, వెస్టర్న్ స్ప్రింగ్స్ ఈ 3 కూడా రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలోనే రంజిత్ రెడ్డి గారికి 50% షేర్ ఉంది. మరి ఎవరయ్యా ఇద్దరు ముఖ్యమంత్రులు అంటే, ఇక్కడేమో స్టాలిన్, ఇంకోలేమో రేవంత్ రెడ్డి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ G2 అనే కంపెనీ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. G2 అనే కంపెనీ ఎవరిది? స్టాలిన్ది. సో ఆ కంపెనీ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అండ్ అంతేకాదు ఈ విషయం మీద కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని పడగొట్టద్దు, కులగొట్టద్దు, హైడ్రా రావద్దు, దీన్ని మేనేజ్ చేయాలి అని చెప్పి ఈ ముఖ్యమంత్రి పేరు వినబడతా ఉంది. రేవంత్ రెడ్డి గారికి 500 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారనమాట. సో ఇట్లా చూడండి అందరూ ఎట్లా వస్తున్నారు, ఒక్కొక్కరు వచ్చి పోతా ఉన్నారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బ్యాంకులను కూడా వీళ్ళు ఎట్లా మోసం చేసిండ్రు, వెస్టర్న్ విన్సెంట్ పార్క్ మీద లోన్ తీసుకొని, వెస్టర్న్ మెరీనా కూడా లోన్ తీసుకొని, ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా దీని మీద డైవర్ట్ చేసిండ్రు. అక్కడ బ్యాంకులో లోన్ తీసుకొని లోన్ డబ్బులన్నీ కూడా దీని మీద డైవర్ట్ చేసిండ్రు. ఇక్కడ మనీ లాండరింగ్ జరిగింది, ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది, లంచగొండీలు ఉన్నారు, అమ్ముడు అయినారు, 30,000 కోట్ల స్కామ్ జరిగింది. గవర్నమెంట్ మీద టోపీ పెట్టిండ్రు. తెలంగాణ గవర్నమెంట్ TSIIC ల్యాండ్స్ ఎవరిది? ఇందులో దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. IT శాఖ మంత్రి, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి ఓడు దుద్దిల్ల శ్రీధర్ బాబు. మరి దమ్ములుంటే మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీకు దమ్ము ఉంటే, నీకు నిజంగా తెలంగాణని కాపాడాలని ఉంటే, నువ్వు అమ్ముడు అయినవా, వీళ్ళ దగ్గర సొమ్ము తీసుకున్నవా, రంజిత్ రెడ్డికి అమ్ముడు అయినవా, దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నా. మీరు యాక్షన్ తీసుకునే పరిస్థితిలో ఈడీ ఎంక్వైరీ, CBI ఎంక్వైరీ, సుప్రీంకోర్టులోనైనా కొట్లాడే సత్తా ఈ శ్రావ్య దగ్గర ఉంది అన్న విషయాన్ని మరొక్కసారి ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు జితేందర్ రెడ్డికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఆయన ఎలక్షన్ మొత్తం కూడా దీంట్లో వచ్చిన డబ్బులే ఖర్చు పెట్టడం జరిగింది, 500 కోట్లు. పట్నం మహేందర్ రెడ్డి కూడా దీంట్లో నుంచే డబ్బులు ఇవ్వడం జరిగింది. నేను నా హోమ్ లోన్ కోసము లోన్ తీసుకుంటే బ్యాంకోలు 6 నెలలు తిప్పించుకున్నానండి. 6 నెలలు అంటే 3 years పర్ఫెక్ట్ గా IT కడితే కూడా 6 months తిప్పించుకొని నాకు హోమ్ లోన్ శాంక్షన్ చేసిరు. అటువంటిది ఇన్ని బొక్కలు ఉన్నటువంటి అతిపెద్ద భారీ కట్టడంలో 60 కేసులు ఉన్నాయి. దీని మీద 60 కేసులు ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ లింక్ డాక్యుమెంట్స్ ఏం కూడా చెక్ చేసుకోకుండా ICICI, యూనియన్ బ్యాంక్, టాటా ఎట్లా లోన్లు ఇచ్చినారు అంటే, జనాలు పిచ్చోళ్ళక కనబడుతున్నారా మీకు? తెలంగాణ ప్రజలు ఎర్రి పుష్పాల్లా కనబడుతున్నారా మీకు? డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు, పవర్ ఉంటే ఏమైనా చేయొచ్చు అని అనుకుంటున్నారా మీరు? సో ముఖ్యంగా మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి లోన్ ఇవ్వమంటే 100 రకాలుగా క్వశ్చన్ చేసేటువంటి ICICI బ్యాంకు, యూనియన్ బ్యాంకు, టాటా బ్యాంకు, మీరు టాటా చెప్పుకుంటా ఇక్కడ ఇన్ని లోన్లు ఇస్తారా? మీరు ఎట్లా శాంక్షన్ చేస్తారు? లింక్ డాక్యుమెంట్లు చూడక్కర్లే, TSIS లో గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంది మీరు చూడక్కర్లే, ధరణిలో ఏం చూపిస్తుందో మీరు చూడక్కర్లే.